అలానే మిస్ భారతదేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను పరిచయం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. స్వయంగా ఆయనే జెండా ఊపి ఈ వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తూ ఉన్నారు. మిగతా రైలుకి వీటికి తేడా ఏంటంటే టైం టు టైం స్టేషన్స్కి రీచ్ అవుతుంది, గమ్యానికి టైంకి వెళ్ళిపోతుంది, బయలుదేరేటప్పుడు కూడా టైంకి బయలుదేరుతుంది. ఏ విధంగా అయితే ఫ్లైట్లు బయలుదేరుతాయో టైం టు టైం, అదేవిధంగా వందే భారత్ కూడా మెయింటైన్ చేస్తున్నారు టైము. కాకపోతే ఈ మధ్యకాలంలో అది కూడా టైమ్స్ని మిస్ అవుతుంది. దానికి రకరకాల కారణాలు, ట్రాక్లు బాగాలేకపోవటం, సిగ్నలింగ్ సరిగ్గా లేకపోవటం, స్థానిక నాయకులు ప్రెజర్ చేయటంతో స్టేషన్స్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ పెరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాపట్ల ఎంపీ తిన్నేటి కృష్ణప్రసాద్ ఆయన ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రిని కలిసి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటువంటి ట్రైను, విజయవాడ నుంచి చెన్నై అయ్యేటువంటి వందే భారత్, ఇవి బాపట్ల చీరాల 2 చోట్ల ఆపాలనేటువంటి రిక్వెస్ట్ చేశారు. కాకపోతే ఇప్పటి వరకు గుడ్ సంకేతాలు రాలేదు, పాజిటివ్ సంకేతాలు రాలేదు. ఇప్పటికే ఒక స్టేషన్ పెరిగింది. యాక్చువల్గా వందే భారత్ స్టార్టింగ్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరేటప్పుడు స్టార్టింగ్లో సికింద్రాబాద్లో బయలుదేరితే మళ్ళా నల్గొండ లాగేది, నల్గొండ నుంచి గుంటూరు లాగేది, గుంటూరు నుంచి ఒంగోలు, ఒంగోలు నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి తిరుపతి వెళ్ళిపోయేది. ఇది స్టేషన్లు. ఇప్పుడు మిర్యాలగూడ కూడా స్టేషన్ పెట్టారు. నల్గొండ, మిర్యాలగూడ, అంటే నల్గొండ జిల్లాలోనే మిర్యాల ఉంది, మళ్ళీ మిర్యాలగూడ కూడా స్టేషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా బాపట్ల ఎంపీ అడుగుతున్నటువంటి క్రమంలో చీరాల్లో బాపట్ల ఏదో ఒక స్టేషన్కి హాల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా స్టేషన్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ పెంచుకుంటూ వెళ్తే మరి టైం మేనేజ్మెంట్ ఎక్కడ? 8 అవర్స్లో తిరుపతి వెళ్ళిపోతున్నారు మామూలుగా అయితే. మరి ఇన్ని స్టేషన్లు పెట్టినప్పుడు అసలు వందే భారత్ ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. అలాగే విజయవాడ నుంచి చెన్నై వెళ్ళేటువంటి వందే భారత్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది, స్టేషన్ల సంఖ్య పెంచమని చెప్పి. అలాగే వైజాగ్ వెళ్ళేది, సికింద్రాబాద్ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ ఇలా వెళ్ళేటువంటి ట్రైల్స్ డిఫరెంట్ రూట్స్లో వందే భారత్ వేశారు. ఆ రూట్లలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు హాల్ట్స్ కోసం ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇన్ కేస్ స్టేషన్ల సంఖ్య పెరిగింది అని అంటే ఖచ్చితంగా ట్రైన్స్ లేట్ అయ్యే అవకాశం ఉంది. తొలి రోజులకి ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తుంది. తొలి రోజుల్లో 5 నిమిషాలు అటు ఇటు రీచ్ అయ్యేది, కానీ ఇప్పుడు రీసెంట్గా అరగంట కూడా లేట్ అవుతుంది వందే భారత్. మరి రాబోయేటువంటి రోజుల్లో అన్ని ట్రైన్ల మాదిరిగానే వందే భారత్ మారబోతుందా? ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్లు బేరీజ్ వేసుకుంటే, డిమాండ్లు కనుక పరిగణలోకి తీసుకుంటే అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది మనం చూడాలి. అయితే యాజ్ ఆఫ్ నౌ బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న డిమాండ్ ఏంటి, వందే భారత్కు సంబంధించి ఆయన ఏ విధమైన డిమాండ్ చేశారో చూద్దాం. దానికి సంబంధించినట్టుగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 స్టేషన్లలో కొత్తగా 2 వందే భారత్ రైళ్లు ఆగే అవకాశం కనిపిస్తుంది. బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైళ్లకు స్టాప్కు అనుమతి ఇవ్వాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ 2 స్టేషన్లలో వందే భారత్ రైలు ఆపాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సార్లు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి బాపట్ల, చీరాల స్టేషన్లలో రైలు ఆపడానికి సాధ్యమా కాదా అని తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్ల మీదుగా 2 వందే భారత్ రైళ్లు, ఒకటి సికింద్రాబాద్ టు తిరుపతి, ఇంకోటి విజయవాడ, చెన్నై నడుస్తున్నాయి. కానీ 2 ఆగడం లేదు. ప్రయాణికులు ఈ వందే భారత్ రైళ్లలో చెన్నైకి 5 గంటల్లో, హైదరాబాద్కి 2.5 గంటల్లో, తిరుపతికి 3.5 గంటల్లో చేరుకోవచ్చు. సో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. బాపట్ల జిల్లాలో ప్రస్తుతం ఎక్కడా ఈ రైళ్లకు హాల్టింగ్ లేదు. అందుకే జిల్లా కేంద్రమైన బాపట్లలో వందే భారత్ రైలు ఆపాలని ప్రయాణికులు కొంతకాలంగా కోరుతున్నారు. అలాగే బాపట్లలో విద్యా కేంద్రాలు, జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. బాపట్లను అమృత భారత్ స్టేషన్ కింద ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నారు. అందుకే వందే భారత్ హాల్ట్ కోరుతున్నారు. బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం. ఇక్కడ ప్రజలు వందే భారత్ రైలు ద్వారా ప్రయాణం చేయాలనుకుంటున్నారు.
చీరాల బాపట్ల పట్టణాల మధ్య దూరం తక్కువగా ఉండటంతో హాల్టింగ్ సమస్యగా మారింది. బాపట్ల చీరాల రైల్వే స్టేషన్ల మధ్య దూరం కేవలం 18 కిలోమీటర్లే. 2 చోట్ల రైలు ఆపడానికి సాంకేతిక సమస్యలు వస్తాయని రైల్వే అధికారులు అంటున్నారు. అయితే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలుకు నల్గొండ మిర్యాలగూడలో స్టాప్ ఇచ్చినట్లే చీరాల బాపట్లలో వందే భారత్ రైళ్లను ఆపాలని కోరుతున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోగీలు పెంచైన వందే భారత్ రైళ్లను ఈ 2 పట్టణాల్లో ఆపాలంటున్నారు. ఒకవేళ 2 పట్టణాల మధ్య దూరం సమస్యగా ఉంటే కనుక ఈ మార్గంలో నడిచే 2 వందే భారత్ రైళ్లలో ఒక రైలును బాపట్లలో మరొక రైలును చీరాల్లో ఆపే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అయితే ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాత్రం 2 చోట్ల రైళ్లు ఆగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి బెంగళూరు మీదుగా వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ను బాపట్ల చీరాల రైల్వే స్టేషన్లో ఆపాలని కోరుతూ ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని వినతిపత్రం ఇచ్చి వచ్చారు. గౌరవనీయులైన మంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే బాపట్ల మరియు చీరాల స్టేషన్లలో వందే భారత్ రైలు ఆగడానికి అవకాశం కల్పిస్తారని, దీని తనిఖీ నిర్వహించి కార్యాచరణ తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎంపీ చెప్తున్నారు. సో ఎంపీ రిక్వెస్ట్ బాగానే ఉంది. అక్కడ ప్రజలు కూడా వందే భారత్ కావాలనుకుంటున్నారు. కాకపోతే ఆ వందే భారత్ ప్రాముఖ్యత ఏంటి అనేది తగ్గిపోతుంది. బాపట్ల చీరాల మీదుగా అనేక రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. వందే భారతే కాదు, అనేక రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ రైళ్లలో దగ్గరలో ఉండేటువంటి ఒంగోలుకు వెళ్ళొచ్చు, లేదా గుంటూరుకైనా వెళ్ళొచ్చు, లేదా విజయవాడకైనా వెళ్ళేవాళ్ళు ప్రయాణికులు అక్కడి నుంచి. ఆ తర్వాత వందే భారత్లో ఎక్కి రావచ్చు. కానీ వందే భారత్ స్టాప్ మీద ప్రెజర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇన్ కేస్ ఇప్పుడు కనుక కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ ఎంపీల ప్రెజర్స్కి లొంగి స్టేషన్ల సంఖ్యను పెంచుకుంటూ పోతే వందే భారత్కు ఉన్నటువంటి విశిష్టత ఏదైతే ఉందో అది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అన్ని రైళ్ల మాదిరిగానే వందే భారత్ రైళ్లు కూడా అనే భావన వస్తే కనుక ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోయేటువంటి ప్రమాదం లేకపోలేదు అనేది రైల్వే నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి హాల్ట్స్ పెంచాలా, వందే భారత్కి అవసరం లేదు అనే దాని మీద మీరు ఒక అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు మిగిలిన రైళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే అనేక రైళ్లు ఉన్నాయి. హంసఫర్ అనేది ఒకటి ఉంది. ఇట్లా రకరకాల రైళ్లు ఉన్నాయి. చాలా వేగంగా వందే భారత్ ఎంత వేగంతో పోతుందో అంతే వేగంతో పోయేటువంటి రైళ్లు ఉన్నాయి. కాకపోతే వందే భారత్ డిజైన్ వేరు. ఆ డిజైన్ వేరు కాబట్టి వందే భారత్కి కొంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు రైల్వే శాఖలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు. తాజాగా ఏసీ బోగిల్లో ప్రయాణించేటువంటి వాళ్ళకి 70 కేజీలు, అలాగే థర్డ్ ఏసీలో ప్రయాణించేటువంటి 50 కేజీలు, అలాగే సెకండ్ ఏసీలో ప్రయాణించేటువంటి 60 కేజీలు, స్లీపర్ క్లాస్లో ప్రయాణించేటువంటి వాళ్ళకి ఒక 50 కేజీలు, ఇలా రకరకాలుగా కేటాయిస్తున్నారు. లగేజీ కూడా ఇంతకు ముందులాగా తీసుకెళ్ళడానికి లేదు. ప్రత్యేకించి వందే భారత్ రైళ్లలో లగేజీని భారీగా తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉండవు, అనుమతించే అవకాశం కూడా లేదు. బాపట్ల చీరాల అంటేనే బిజినెస్ పీపుల్ ఎక్కువగా అక్కడ లగేజీలు వేస్తూ ఉంటారు ఎక్కువ ట్రైన్స్లో. బట్ అది సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి ఒక భావన కూడా ఉంది. కాబట్టి వందే భారత్ రైళ్ళకి మిగతా రైళ్ళకి ప్రత్యేకత ఉంది. అలాగే రైల్వేలో అనేక మార్పులు చేస్తున్నారు ఇప్పుడు. అలాంటి మార్పులు అలాగే ఇప్పుడు స్టేషన్లో ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనం మెట్రోలో కనుక ఎంటర్ కావడానికి ముందు మనం టికెట్ కొట్టి మనం క్యూఆర్ కోడ్ని అప్లై చేస్తేనే ఓపెన్ అవుతుంది గేటు. అలాంటి ఏర్పాట్లు కూడా స్టేషన్లో చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ ఫ్లైట్స్లో వెళ్ళేటప్పుడు సామాన్లను ఏ విధంగా అయితే మన లగేజ్ని తనిఖీ చేస్తారో అదే తరహాలో తనిఖీ చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. లగేజ్ లిమిటేషన్స్ కూడా పెడుతున్నారు. ఫ్లైట్కి పెట్టినట్టు లిమిటేషన్స్ కూడా పెడుతూ ఉన్నారు. మరి ఇలాంటి మార్పులన్నీ చేయాల్సిన అవసరం ఉందా, వందే భారత్ రైలును కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఆపాల్సిన అవసరం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.